ఇంకా యజ్ఞోపవీత ధారణ చేసిన వానికి చదువు చెప్పాలని చెప్పి ఈ బ్రహ్మచర్య వానప్రస్థ ధర్మాలన్నీ చెప్తున్నాడు. వానప్రస్థం అంటే వానప్రస్థస్య వక్ష్యామి నియమాన్ముని సమ్మతాన్ యానాతిష్టన్మునిర్గచ్చేత్ ఋషిలోకమిహాంజస. ఎవరైతే వానప్రస్థంలో అంటే ముసలితనంలో అడవిలోకి వెళ్ళిపోయి తపో జీవితంలో గడుపుకుంటూ ఈ సాంసారిక సుఖాలను విడిచిపెట్టి పిల్లలు మాత్రం వాళ్ళని ఒక స్థాయిలో తీసుకువచ్చేసి తర్వాత వాళ్ళ తోలో వాళ్ళు వెళ్ళిపోతారు. అలాంటి చేసేటువంటి వాళ్ళకి కొన్ని నియమాలు చెప్తున్నాడు. ఇంకా బ్రహ్మచర్య నియమాలు చాలా ఉన్నాయి. బ్రహ్మచర్య వ్రతం చేసేటువంటి వాడు ఒక్క ఉపనయన నాడే కళ్ళ కాటుక పెట్టుకోవాలి, పెళ్లి నాడే కళ్ళ కాటుక పెట్టుకోవాలి, కాటుక పెట్టుకోకూడదు, శరీరానికి తైలమర్దనం చేసుకోకూడదు, ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. మద్యమోసాలు ఉండకూడదు, పూలదండలు వేసుకోకూడదు, చందనాది లేపాలు పూసుకోకూడదు. ఇవన్నీ బ్రహ్మచారులకు చాలా విషయాలు చెప్పాడు. తర్వాత వానప్రస్థులకు చెప్తూ ఉన్నాడు. వానప్రస్థస్య వక్ష్యామి నియమాన్ ముని సత్తమాన్. అయ్యా, వానప్రస్థులు కూడా చాలా లక్షణాలు ఉన్నాయండి. పురాణంతు వన్యైశ్చ పురోడాశాన్ నిర్వపేత్ కాలచోదితాన్ లబ్ధే నవే అన్నాద్యే పురాణంతు పరిత్యజేత్. కాబట్టి అపక్వమైనటువంటి ఆహార పదార్థాలు వానప్రస్థులు తినకూడదు. అయితే ఇంట్లో వండినటువంటి వంటను 3 గంటల లోపల భోంచేయాలి, ఆ వేడిగా ఉన్నప్పుడే, అంత దాటి తినకూడదని చెప్పి భగవద్గీతలో మనకి ఖచ్చితంగా చెప్తాడు. అయితే వీళ్ళందరూ కూడా పండిన కందమూలాలు ఫలాలు తీసుకోవాలి, అకృష్టపత్యాలు తీసుకుంటే చాలా మంచిది వానప్రస్థంలో ఉండేవాళ్ళు. అలాగే అగ్నితో పక్వమైన ఆహార పదార్థాలు, ఉడకబెట్టినటువంటి పదార్థాలు, పచ్చివి వెచ్చివి అట్లాంటివి తినకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సూర్యతాపంతో పండినటువంటి కందమూలాలు వాళ్ళు తినవచ్చు, అడవిలో ఉంటారు కనుక. లబ్ధే నవేన అన్నాద్యే పురాణంతు పరిత్యజేత్. పాత అన్నాన్ని, పాచిపోయిన అన్నాన్ని, నిన్నటిది మొన్నటి వస్తువులను వానప్రస్థంలో ఉన్నవాళ్ళు 60 దాటిన వాళ్ళు తినకూడదు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నాడు. వాళ్ళకు చాలా ధర్మాలు చెప్పాడు. ఆ తర్వాత యతి ధర్మాలు చెప్తున్నాడు. యతులంటే సన్యాసులు. సన్యాసులు ఏం చెయ్యాలి? గ్రామేక రాత్రం దినమేక భుక్తం అని మన మంత్రంలో అంటారు. యతులు అనేటువంటి వాళ్ళు రోజు ఒక్క ఊళ్ళో ఎక్కడ కూడా స్థాయిగా నివసించకూడదు. ఈ రోజుల్లో ఇక్కడ యాచన చేయాలి, వాళ్ళు అక్కడి నుంచి ఇంకనో గ్రామానికి వెళ్ళి ధర్మ ప్రచారం చేయాలి. వాళ్ళ ముఖ్య ఉద్దేశం తిండి కాదండి, జోలి నింపుకోవడం కాదండి. వాళ్ళు కేవలం ధర్మ ప్రచారం చేయడానికే యతులు సన్యాసులు ఉంటారు. కాబట్టి వాళ్ళు గ్రామం తిరుగుకుంటూ కూడా గ్రామేక రాత్రం దినమేక భుక్తం, దినంలో ఒకటేసారి భోజనం చేయాలి 24 గంటల్లో. మిగతా సమయాన్ని, ఆ 23.5 గంటల సమయం కూడా వాళ్ళు పడుకున్నప్పుడు లేచినప్పుడు ఎప్పుడు కూడా ధర్మాన్ని మరిచిపోకుండా వాళ్ళు జరిపిస్తూ ఉండాలి. ఇంకా సర్వభూత సురక్షాంత నారాయణ పరాయణ. సన్యాసి అనేటువంటి వాడు వస్త్రం ధరించాల్సి వస్తే కేవలం కౌపీనమును మాత్రమే ధరించాలి, అజినాన్ని ధరించాలి, జిక్కతోళ్ళు కూడా ధరించాలి. ఇంకా సన్యాస దీక్షను స్వీకరించినప్పుడు త్యజించిన వస్తువు ఏదైనా ఉంటే మళ్ళీ దాన్ని గ్రహించకూడదు. ఒకసారి సన్యాసం తీసుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవడం, కాషాయ అంబరాలు కట్టుకొని మళ్ళీ వివాహం చేసుకుంటాను, నేను మళ్ళీ రాజునైతాను, ఇలాంటి లక్షణాలు సన్యాసి అయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి రాకూడదు. ఒకసారి సన్యాసి అయితే వాడు అటే వెళ్ళిపోవాలి. ఇంకా సన్యాసి ముందు వదిలిపెట్టిన వాటిని మళ్ళీ స్వీకరించకూడదు. సకల ప్రాణి హితాన్ని కోరాలి. సర్వభూత సుహృత్ సర్వభూతాలంటే అన్ని ప్రాణుల యందు కూడా శాంతితో ఉండాలి. సుహృత్తుగా మిత్రత్వాన్ని వహించాలి. సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నారాయణ పరాయణ. భగవంతుని యందు సంపూర్ణ 100% విశ్వాసం కలిగి ఉండాలి. ఇంకా పరబ్రహ్మ స్వరూపమైనటువంటిది ఆత్మనే, తన ఆత్మనే పరమాత్మగా భావిస్తూ అంతర్లీనంగా తన లోపల భగవంతుని రోజు హృదయ కోరంలో ధ్యానం చేస్తూ ఉండాలి. అందుకని నీవార శూకవత్ అణుపమా. ఆ అణురూపంలో ఉన్నటువంటి భగవంతుడు నీ లోపల కూడా ఉంటాడు, ఎక్కడికో పోకుండా. నిరాకార భగవంతుడిని ధ్యానించే వాళ్ళు అలా తన లోపల ఉన్న భగవంతుని కూడా ధ్యానిస్తారు. ఇంకా సుప్త ప్రబోధయో సంధావాత్మనో గతిర్మాత్మధృక్ పశ్యన్ బంధంచ మోక్షంచ మాయా మాత్రన్న వస్తుతః. ఆత్మదర్శించినటువంటి సన్యాసి, ఒక యతి, సుషుప్తి జాగ్రత్త అవస్థల్లో కూడా ఈశ్వర స్మరణనే చేస్తూ ఉండాలి. సంధి కాలాల్లో కూడా ఈశ్వర స్మరణనే చేయాలి. వాళ్ళకు సంధ్యావనం చేయాలని ఉండదు, వాళ్ళకి యజ్ఞోపవీతమే ఉండదు యతులకు. కాబట్టి వాళ్ళు చేయాల్సిన ఏమిటి? యానిషా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి యస్యాం జాగ్రత్త భూతాని సానిషా పశ్యతో మునే. సన్యాసులకు మనకు తేడా ఏంటంటే, మనమందరం మెలుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు నిద్రాణావస్థలో ఉంటారు భగవద్ధ్యానంలో. మనం ఎప్పుడైతే నిద్రలో ఉంటామో వాళ్ళు మెలుగుతుంటుంటారు. కాబట్టి సన్యాసులు మనకు వాళ్ళతో పోల్చుకోవడానికి లేదు గృహస్థులకు అని చెప్తున్నాడు. ఇంకా ఇందులోనే దత్త ప్రహ్లాద సంవాదం వస్తున్నది. ధర్మరాజు అడుగుతున్నాడు, ఆ దత్తావత్రేయుడు అత్రి అనసూయ మహాతల్లికి జన్మించినటువంటి దత్తాత్రేయ ప్రభు గురించి కొంచెం చెప్పండి అని ఆయన అడగడం. వేదేదం అసురశ్రేష్ఠ భవాన్ అన్వార్య సమ్మత. అయ్యా దైత్యరాజా ప్రహ్లాద, ఇంకా ధర్మరాజా, మహాముని అయినటువంటి దత్తాత్రేయుని గురించి ప్రహ్లాదుడు ప్రశ్నిస్తే అతనికి చెప్పినటువంటి విషయాలే నీకు కూడా చెప్తానంటూ నారద మహర్షి చెప్తున్నాడు. ఇష్టానుసారంగా భోగాలు ప్రాప్తించినా సరే తృష్ణ ఎన్నటికీ తీరదు. రాజుగా నువ్వు ఉన్నావు కాబట్టి ప్రహ్లాద నీకు చెప్తున్నానంటూ నారదుడు అంటున్నాడు. ఏ తృష్ణ ఎన్ని కర్మలు నాతో చేయించిందో
దాని ఫలితంగా నేను ఎన్ని జన్మలు ఎత్తానో నాకు తెలియదు. కాబట్టి తృష్ణ అనేటువంటిది ఉండి చనిపోతే మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అలాగా చాలామంది ఎత్తారండి ఈ లోకంలో. దత్తాత్రేయుల వారికి కూడా ఆయనను పోయి అందరూ దండం పెడితే ఆయన అన్నట, నా కూడా గురువు ఉన్నారండి, నేనేమి గురువును కాదండి, నేను దత్తాత్రేయుడిని, నన్ను గురువుగా మీరు భావిస్తారు, కానీ నేను కూడా 24 మంది గురువుల దగ్గర నేను జ్ఞానాన్ని ఆర్జించానని చెప్పుకుంటూ వాళ్ళందరి పేర్లు చెప్తున్నాడు. ఒకసారి ఆ పేర్లు మాత్రమే తెలుసుకుందాం. ఇంకా ఈ లోకంలో విరాగ సర్వకామేభ్య శిక్షితమే మధువ్రతాత్. మధు అంటే ఇది తేనెటీగ. తేనెటీగ ఒక గురువైంది. అనీహ పరితుష్టాత్మ యదృచ్ఛోపతాహం. కొండ చిలువ తేనెటీగ గొప్ప గురువులు నాకు అవి ఇచ్చిన సందేశంతో నేను చాలా అన్నీ నేర్చుకున్నానని చెప్తూ ఉన్నాడు. ఇంకా నారచిన మృగచర్మం కానీ ధరించాలని చెప్తున్నాడు. ప్రారంభ వర్షంతో దొరికిన దాన్ని. ఇంకా జంతు బలి చేసినటువంటి వాటిని స్వీకరించకూడదు. గృహానికి సంబంధించిన విషయాలే అన్నీ వదిలిపెట్టాలి. దేవర్షి గృహాసక్తులైనటువంటి వాళ్ళ గురించి ధర్మాలు చెప్తున్నాడు. ఆయన 24 మంది గురువులు ఉన్నారని చెప్పి అందులో ఇప్పుడు మనం నిన్న చెప్పుకున్నట్టుగా సింహాదేకం, బకాదేకం, శిక్షేత్ చత్వారి కుక్కుటాత్, వాయసాత్, పంచశిక్షేత, షట్షుని స్త్రీని గర్ధభాతి. ఎన్నో వాటి నుంచి మనం జ్ఞానార్జన చేస్తాం. అట్లా దత్తాత్రేయ ప్రభువు కూడా అనేక రకాలైనటువంటి జంతుజాల నుంచి, పశుపక్షాదుల నుంచి కూడా ఆయనకు సరీసృపాదుల నుంచి జ్ఞానం వచ్చింది కనుక అలాంటి స్వామియే మనకు అన్నింటినీ ప్రేమించండి అని చెప్పాడు. అది దత్తతత్వంగా చెప్తున్నాడు. తర్వాత గృహస్థాశ్రమ ధర్మాలు. గృహస్థులంటే భార్యాభర్తలు ఉండేటువంటి అవస్థ. ఆ అవస్థ మనిషికి చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ప్రజయాహి మనుష్య పూర్ణ. పెళ్లి చేసుకొని సంసారం చేసి బిడ్డలు కంటేనే మనిషి యొక్క జీవితానికి పరిపూర్ణత్వం అని చెప్తున్నాడు. సన్యాసులు యతులు కూడా అదే చెప్తారు. భోగం లేకుండా నువ్వు యోగాన్ని అభ్యసించలేవు కనుక నీ జీవితంలో అన్నీ అనుభవించాలి. అందుకనే శంకరాచార్యుల వారిని మండన మిశ్రుడితో గొడవైతున్నప్పుడు ఆయన శృంగారపరమైన ప్రశ్నలు అడుగుతారు. ఎందుకంటే ఆయన బ్రహ్మచారి, ఆయనకేమి తెలియదు కదా అని చెప్పి అడిగితే ఆయన రేపు చెప్తాను జవాబు అని చెప్పి తర్వాత పరకాయ ప్రవేశం చేసి ఆయన అన్నింటినీ తెలుసుకొని వచ్చి మరుసటి రోజు చెప్తారు ఒక నిజమైన గురు లక్షణంతో. కాబట్టి తల్లిదండ్రులు, సోదరులు, బంధుమిత్రులు వాళ్ళందరినీ కూడా జ్ఞాతయ్య పితరు పుత్రాహ భ్రాతర సూరుతో అపరే యద్వదంతి యదిచ్ఛంతి చాను మోదేత నిర్మమ. ఎలాంటి అహంకారం లేకుండా మమకారంతో కూడి మనవాళ్ళు ఏది అడిగితే అది వాళ్ళకు సమకూర్చడమే గృహస్థు యొక్క లక్షణం. అంటే భార్య కొత్త ఇల్లు కట్టుకుందామంటే ఎన్నాళ్ళు కిరాయి కొంపలో ఉంటామంటే సరే నీ మొహన్ నాకు వచ్చే జీతానికి నేను కడతానా అనేటువంటి మాట మాట్లాడకుండా సముదాయించి ఎలా చేస్తే బాగుంటుందో ఇద్దరు కూర్చొని ఆలోచించాలి తప్ప ప్రతిదానికి వ్యతిరేకించుకోకూడదని చెప్తున్నాడు. ఇంకా జ్ఞాతయ తన యొక్క జ్ఞాతులు తెలిసిన వాళ్ళు, అలాగే పితరవు తల్లి తండ్రి ఇద్దరు, అలాగే పుత్రాహ కొడుకులు, భ్రాతరహ సోదరులు, సుహృద మిత్రులు, అపరే ఇతర జనులు, ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా యద్వదంతి యదిచ్ఛంతి వాళ్ళు ఏం చెప్తారో వినాలి. వాళ్ళు ఏం కోరితే అది వాళ్ళకు సమకూర్చడానికి గృహస్థ అయిన వాడు సిద్ధంగా ఉండాలి. ఇంకా విషయాలలో ఆసక్తుడు కాకుండా తన భార్యాపుత్రులను తన ధనాన్ని కూడా ప్రేమిస్తూ ఉండాలి. ఇంటి వాళ్ళని అశ్రద్ధ చేసి బయట వైపు పీటలు మరవకూడదని చెప్తున్నాడు. ఆసక్తిని దేనిపైన సత్సంగం దగ్గర ఉండాలి. ధనం, భార్యాపుత్రులు వాళ్ళపైన అత్యంత ఆసక్తిని పెంచుకోకూడదని చెప్తున్నాడు. ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళు ఇదైనాడు కష్టమవుతుంది కనుక బుద్ధిమంతుడైనటువంటి వాడు ఉన్నంత వరకే శరీరానికి, గృహానికి ఇవ్వాల్సిన వస్తువులను సమకూర్చుకోవాలి. చాప ఎంత ఉంటే అంతే కాళ్ళు చాపాలి తప్ప గృహస్థ అయినటువంటి వాడు 10 రూపాయలు ఉంటే 50 రూపాయలు అప్పు తెచ్చి పనులు చేయకూడదని చెప్తూ ఉన్నాడు. గృహస్థు యొక్క లక్షణాల్లో ఇంకా వానికి అపరిగ్రహం అనుకుంటూ ఉంటుంది. ఎంత తన జీవితానికి బ్రతకడానికి అవసరమో అంత సంపాదించమన్నాడు తప్ప ఇక దొరికింది కదా అని చెప్పి పొద్దుగు కిందాక జోలి నిండిందాక బిచ్చం ఎత్తుకుంటూ తిరుగుతానంటే అది కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్న సామెత నిజమవుతుంది. కాబట్టి మృగాలు, ఒంటెలు, గాడిదలు, కోతులు, ఎలుకలు, సరీసృపాలు అంటే పాకుతూ వెళ్ళేటువంటి పాములు లాంటి జంతువులు, పక్షులు, ఈగలు, మున్నగు వాటిని అన్నింటినీ కూడా గృహస్థుడు తన పుత్రులుగా భావించాలి. అందుకనే మన వాళ్ళు పొలాల వాసి రోజు ఈగలకు, చీమలకు, దోమలకు అన్నిటికీ నైవేద్యం పెట్టి పశువులను పూజించేసి వాటి కొమ్ములకు రంగులు వేసేసి చక్కగా వాటిని గౌరవిస్తారు. అంటే పశు పక్ష్యాదులను, మక్షికాలు, మషకాలను కూడా పూజించేటువంటి సంస్కారం ఆ యొక్క గృహస్థులో ఉండాలి. చంద్రాదిత్యోపరాగే చ ద్వాదశి శ్రవణేషు చ. ఇలాగే అయనాల సమయంలో, కర్కాటక మకర సంక్రాంతులలో, అలాగే విషువత్తులు తులామేష రాశిలో సూర్యుడు సంచరిస్తూ ఉన్నప్పుడు, విషువత్ అంటే నేను చెప్పుకున్నాం రాత్రి సమయం పగటి సమయం ఒక తీరుగా ఉండేటువంటి రోజులలో యునినాక్స్ అంటారు. అలాగే ఆ సమయాల్లో సూర్యగ్రహణ సమయంలో, చంద్రగ్రహణ సమయంలో చాలా ఉత్తమమైనటువంటి దినాలు కాబట్టి ఈ గృహస్థువైనటువంటి వాడు ఆ నక్షత్రాలతో కూడినటువంటి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు పారణ చేసుకొని ఎవరికైనా ఒకళ్ళకు భోజన దానం చేయాలి అని చెప్తున్నాడు. ఇంకా ఏకాదశి దినాల్లో, పితృశ్రాద్ధాల్లో శుభాలు వర్ధిల్లజేసేటువంటి రోజులు కాబట్టి ఆ రోజున నియమాలు తప్పక పాటించాలి. అందుకనే ఏది శుద్ధము అంటే మనకు మహాభారతంలోనూ భారత సావిత్రిలో కొన్ని శ్లోకాలు చెప్తారు. శుద్ధం భాగవతస్య అన్నం. భాగవత పారాయణ జరిగిన ఇంట్లో అన్నం శుద్ధమైనటువంటిది. శుద్ధం భాగీరథీ జలం, గంగా జలం శుద్ధమైనటువంటిది.
శుద్ధం విష్ణుపద ధ్యానం, భగవంతుని యొక్క పాదాలు ధ్యానించడమే శుద్ధం. శుద్ధం ఏకాదశి వ్రతం, ఏకాదశి వ్రతం శుద్ధం. కాబట్టి గృహస్థ అయినటువంటి వాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. 60 ఏళ్ళు వచ్చాక, వృద్ధావస్థకు వచ్చాక మళ్ళీ అవన్నీ కూడా విడిచిపెట్టినా తప్పలేదు, కానీ అప్పుడు మాత్రం తప్పక పాటించాలని చెప్తున్నాడు. ఇంకా గృహస్థులకు మోక్ష ధర్మాలు చెప్తున్నాడు. వాళ్ళకు మోక్షం రావాలంటే హవ్యాన్ని కవ్యాన్ని గౌరవించాలి. హవ్యం అంటే హవిస్సు చేసేటువంటి పదార్థాలు, యజ్ఞయాగాదులు, యాగాలు, హవనాదులన్నీ చేయాలి. ఈ తర్వాత గృహస్థైనటువంటి వాడు మోక్షం కోసం కవ్యం కూడా చేయాలి. కవ్యం అంటే పితృదానాలు చేయడం, పితృదేవతలకు సంతృప్తి కోసం అని చెప్పి చేసేటువంటి శ్రాద్ధ తర్పణాదులన్నీ కూడా చేయాలి. ఇవన్నీ కూడా చేస్తే జ్ఞాననిష్ట అయిన పురుషునికి మోక్షం లభిస్తుంది అని చెప్పి నారదుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా శ్రద్ధయా విధివత్ పాత్రే న్యస్తం కామదుఃఖక్షయం, ఎవరైతే హవిష్యాన్నాన్ని భగవంతునికి నివేదించి ఆ ప్రసాదాన్ని ఎవరైతే వైష్ణవ ప్రసాదాన్ని ఎవరైతే తీసుకొని తింటారో, ఈ గృహస్థ ధర్మాల్లో అవి చాలా గొప్పవయ్యా. బ్రాహ్మడు అనేటువంటి వాడు లేదా ఏ వ్యక్తి అయినా సరే గృహస్థు అనేటువంటి వాడు తప్పకుండా భోజనాన్ని ఇతరులకు పెట్టి తను తినాలి. అతిథి పూజ గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. ఇంకా శ్రాద్ధ కర్మ యందు మాంసం వండరాదు. శ్రాద్ధాన్ని నా ఫలేనా అంటాడు. ఫలం అంటే మాంసం. అది లేకుండా శ్రాద్ధం పెట్టకూడదు అని ఒక చోట వస్తుంది. అది పెట్టాలి అని పెట్టకూడదు అని ఇక్కడే చెప్తున్నాడు, పెట్టాలి అని ఇంకొక చోట చెప్తాడు. మరి శాస్త్రానికి దానికి విరుగుడు ఏమిటి అంటే, మినపప్పులో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ మినప గారెలు చేస్తారు మనవాళ్ళు. మినుము వండి మాంసం వండినట్టుగా భావించుకుంటూ దాన్ని బ్రాహ్మణుడికి నివేదించాలి, పితృదేవతలకు పెట్టాలి. కాబట్టి ఆ మినప పప్పు కానీ గుళ్ళు కానీ ఏదో ఒక రూపంలో దాన్ని ఆ రోజు వాడాలి. అందుకనే మన దేవునికి నైవేద్యం పెట్టినా సరే మాతృధాన్యం ఒక్క అన్నాన్ని వండి పెట్టకుండా, దాంట్లోనే పాలో చక్కెర వేసి పెట్టకుండా రోజు 2 పప్పు బదులు వేస్తే అది భగవంతుడికి భోజనంలాగా ఉంటుందని చెప్పేసి 2 పదార్థాలను వండమని చెప్పి చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఇంకా అధర్మానికి 5 శాఖలు ఉంటాయని చెప్పి చెప్తున్నాడు. విధర్మమని, పరధర్మమని, దంభమని, ఛలమని, ఆభాసమని ఇవన్నీ కూడా చెప్తున్నాడు. ఇలాంటివన్నీ వదిలిపెట్టి ఈ 5 అధర్మ కార్యాలను వదిలిపెట్టి చేయాలి అని చెప్పి చెప్తున్నాడు. విధర్మం అంటే ఇతరుల ధర్మాన్ని ఆచరించడం. విధర్మం అంటే ఇతరులకు ఇష్టం కాని ధర్మాన్ని మనం ఆచరించడం. అంటే వాళ్ళకి ఇష్టం కాకుండా వాడికి ఇంట్లో పాపం డిస్టర్బ్ అవుతుందంటే చటకటక శబ్దం కొట్టడం, లేకపోతే మైకులు పెట్టేసి వాడి ధర్మాన్ని బాగా గట్టిగా ప్రచారం చేయడం, ఇతరులకు హాని కలిగించేటట్టుగా ఇలాంటి పదం చేయడం విధర్మం. పరధర్మం అంటే ఇంకొక ధర్మంలోకి మనం ధర్మాంతరణ చేసుకోవడం, వేరే ధర్మంలోకి చేరడం. అలాగే దంభం అంటే పాఖండత్వం, నేను చెప్పిందే నడవాలి, ఇంకనోళ్ళకి నడవకూడదు అనుకోవడం. అలాగే ఛలం అంటే మోసకారి మాటలు మాట్లాడడం. ఒక శాస్త్రవచనానికి ఒక అర్థం ఉంటే దాన్ని కాదు ఇలా కూడా చెప్పవచ్చు అని అబద్ధాలు చెప్పి దాని శాస్త్రాన్ని మార్చడం. ఆ తర్వాత ఆభాసం అంటే తన ఇష్ట ప్రకారం ఏది ధర్మంగా భావిస్తే దాన్ని ఆచరించుకుంటూ పోవడం. ఇలాంటి కర్తవ్యాలన్నీ కూడా గృహస్థైన వాడు చేయకూడదని చెప్పి చెప్తున్నాడు. ప్రతిరోజు భగవన్ నివేదన అని చెప్తున్నాడు. భగవంతునికి నివేదించకుండా ఏ ఆహార పదార్థాన్ని గృహస్థు తీసుకోకూడదు అని చెప్పి కూడా చెప్తున్నాడు. ఇక మన్వంతరాల వర్ణన చేస్తున్నాడు. మన్వంతరాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా చెప్తున్నాడు. అనేక మన్వంతరాల యొక్క వర్ణన. మనం కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. మన్వంతరాలు మనం చెప్పుకున్నట్లుగా స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష అనే 6 మన్వంతరాలు అయిపోయినాయి. ఇప్పుడు సప్తమం వైవస్వత మన్వంతరం నడుస్తున్నది. దీని తర్వాత వచ్చేటువంటి మన్వంతరాలలో దక్ష సావర్ణిక మన్వంతరం, సూర్య సావర్ణిక మన్వంతరం, బ్రహ్మ సావర్ణిక మన్వంతరం, ధర్మ సావర్ణి మన్వంతరం, రుద్ర సావర్ణి, దేవ సావర్ణి, ఇంద్ర సావర్ణి అనేటువంటి ఇంకొక 7 సావర్ణిక మన్వంతరాలు మనకు ముందు రాబోతున్నాయి. ఈ సావర్ణిక వంశాలన్నీ కూడా ఎన్ని రోజులు ఉంటాయో మనం మొన్న చెప్పుకున్నాం. 4,32,000 సంవత్సరాలు ఇంటూ 71 ఇంటూ 14 కలిగితే ఒక్క మనువు మారతాడు. అలా ఇప్పటికి 6 మనువులు మారారు. 7వ మనువు ఇప్పుడు నడుస్తున్నాడు. ఇంకా 7 మనువులు నడుస్తారు. వీళ్ళందరూ అయిపోయిన తర్వాతనే ప్రళయం వస్తుంది. కాబట్టి అందరికీ విజ్ఞప్తి ఏమిటంటే, ఏదో ఆ క్యాలెండర్లో చెప్పారు, ఈ క్యాలెండర్లో చెప్పారు, ఆంగ్లేయులు చెప్పారు, ప్రళయం వస్తుంది, అందరూ మునిగిపోతారు, స్కైలా పడుతుంది, ప్రపంచం అంతా అవుతుంది, ఇల్లు గుల్ల చేసుకొని అప్పట్లో అందరూ కూడా పాపం అన్ని అమ్ముకొని తినేసి అరిగేది చచ్చిపోతాం అందరూ అని. కాబట్టి ఇలాంటివన్నీ వదంతులు ప్రచారం చేస్తారు. ఎవ్వరు కూడా చావరు, అందరూ చచ్చేంత వరకు బ్రతుకుతారని చెప్పేసి శాస్త్రం చెప్తున్నది. ఇక కాబట్టి ఈ ప్రళయం గురించి ఎంతమంది చెప్తున్నారంటే, ఇక రాబోతున్నది ఇంకొక 10 ఏళ్ళకు ప్రళయం వస్తుంది. 2 రాదండి. ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు మనం ఇంకా 71వ మహా కలియుగంలో, మనం కేవలం 28వ కలియుగంలోనే ఉన్నాం. ఇవే ఇంకా దగ్గర 50-52 కలియుగాలు నడవాలి. అంటే 71లో ఇవన్నీ అయిపోయిన తర్వాత వైవస్వతమనం అయిపోయి సూర్య సావర్ణి మన్వంతరం వస్తుంది. ఆయన మళ్ళీ ఎన్నాళ్ళు ఉంటాడంటే, మళ్ళీ 42,00,000
43,20,000 సంవత్సరాలు ఇంటూ 71 ఇంటూ 14 అయితే అగో ఆయన మళ్ళొక్క మనువు మారుతాడు. అలాంటి మనువులు ఇంకా 7 మారాల్సి ఉన్నది. ఇదంతా కనుక లెక్క పెట్టి చూసుకుంటే 43,20,000 సంవత్సరాలు ఇంటూ 71 ఇంటూ 14 ఇంటూ 7 వేసుకుంటే ఇక వచ్చేటువంటి వాడు అప్పుడు ప్రళయం వస్తుంది అంటే ఎవరైనా నమ్ముతారు. అప్పటిదాకా విశ్వాసం లేకపోతే బతికి మనం చూస్తే మరి సంతోషం అంతవరకు ఉంది. కాబట్టి అమృతోద్భవం. ఇక తర్వాత మోక్ష ధర్మాలన్నీ చెప్పిన తర్వాత భగవంతుడు గజేంద్ర మోక్షం గురించి చెప్తూ ఉన్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి కథ. ఇవి మనవంతరాల గురించి కొంచెం మనం చెప్పుకున్నాం. గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ